अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। अल्हम्दुलिल्लाहि वहदा वस्सलातु वस्सलामु अला मन ला नबिय्य बअदा। ప్రియ విశ్వాస తెలుగు సోదర సోదరిమణులకు, ముస్లిం సోదరులకు ఇస్లామిక్ లైఫ్ టెక్నిక్స్ ఛానల్లో స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహుతాలా మనల్ని ఒక ప్రత్యేక ఉద్దేశంతో సృష్టించాడు. అందులో మనం పాస్ అవ్వాలి. దాని ప్రతిఫలం మనకే దక్కనుంది. అందువల్ల ప్రతి వ్యక్తి ఇస్లాం ప్రకారం జీవిస్తే నరకం నుండి దూరం చేయబడతాడు, స్వర్గంలోనికి ప్రవేశింపజేయబడతాడు. ఈ విషయం గుర్తుంచుకొని ప్రతి వ్యక్తి ఈ ఇహలోకంలో మసలుకోవాలి. సోదరులారా, మనము ఇస్లాంలో జనాజా ఆదేశాలు అనే శీర్షికలో ఉన్నాం. అందులోని భాగంగా మనము రోగం మరియు రోగుల పట్ల పరామర్శ గురించి మనం తెలుసుకుంటున్నాము. అందులోని భాగంగా మనం తరువాయి భాగం నేర్చుకుందాము. జంజం నీటిలో ఆరోగ్యాన్నిచ్చే గుణం ఉంది. అబూజర్ రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: జంజం నీరు ఆకలిని తీరుస్తుంది, రోగాలను నివారిస్తుంది. దీన్ని అల్బానీ గారు సహీహుల్ జామే ఉస్ సగీర్లో పేర్కొన్నారు. జాబిర్ బిన్ అబ్దుల్లా రజియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెబుతుండగా నేను విన్నాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా తెలిపారు: ఏ ఉద్దేశంతో జంజం నీరు త్రాగబడుతుందో ఆ ఉద్దేశం నెరవేరుతుంది. సహీ ఇబ్ను మాజా. సనా అనే మందు చావు తప్ప అన్ని రోగాలను నయం చేస్తుంది, చాలా మంచిదని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు పేర్కొన్నారు. ఉబయ్ ఇబ్నే ఉమ్మె హరాం రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. ఉబయ్ బిన్ ఉమ్మె హరాం రజియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెబుతుండగా నేను విన్నాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా ఉపదేశించారు: సనా మరియు జీలకర్రలో మృత్యు తప్ప అన్ని రోగాలకు నివారణ శక్తి ఉంది. సహీ ఇబ్ను మాజా. వివరణ: సనోత్ అనే పదం అరబీ భాషలో జీలకర్ర మరియు పన్నీరు కొరకు చెప్పబడుతుంది. రోగ నివారణకై కడియాలు, ప్రత్యేక ఉంగరాలు తొడగటం నిషేధం. ఇమ్రాన్ బిన్ హుసైన్ రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక వ్యక్తి చేతిలో ఇత్తడి కడియం చూసి ఇదేమిటని అడిగారు. బలహీనత పోవటానికని అతడు జవాబిచ్చాడు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా తెలిపారు: దాన్ని తీసివేయి, అది నీ బలహీనత ఇంకా ఎక్కువ చేస్తుంది. అది నీ చేతిలో ఉంటే నీకు మృత్యు వస్తే నీవు మోక్షం పొందజాలవు. దీన్ని అహ్మద్ పేర్కొన్నారు. ఉఖ్బా బిన్ ఆమిర్ జుహ్నీ రజియల్లాహు అన్హు గారితో ఇలా ఉల్లేఖించబడింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరకు 10 మంది ఇస్లాం స్వీకరించడానికి వచ్చారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వారిలోని 9 మందితో ఇస్లాం స్వీకరణ ప్రమాణం తీసుకున్నారు. 10వ వ్యక్తితో ప్రమాణం తీసుకోకుండా తన చేతిని వెనక్కు తీసుకున్నారు. ఉఖ్బా బిన్ ఆమిర్ రజియల్లాహు అన్హు గారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ప్రశ్నించారు. ప్రవక్త, ఏమిటి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు 9 మందితో ప్రమాణం తీసుకున్నారు, 10వ వ్యక్తితో ఎందుకు ప్రమాణం తీసుకోలేదు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా తెలిపారు: అతను తమీమ అంటే తాయెత్తు, దారము, ఉంగరము, కడియము కట్టుకుని ఉన్నాడు. కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన చేతిని ముందుకు చాచి అతని తమీమాను త్రించిన తరువాత అతనితో ప్రమాణం తీసుకున్నారు. ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా తెలిపారు: ఎవరైతే తమీమా ధరిస్తాడో అతను షిర్క్, బహుదైవారాధన చేసినట్లవుతుంది. ముస్నదే అహ్మద్ సహీహ్. యాంత్రిక రోగం చేతబడి నివారణ కొరకు
చేతబడి మంత్రాల ద్వారా వ్యాధి నివారణ చేయడం నిషేధం. జాబిర్ రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు, మాంత్రిక రోగాల నివారణకై మాంత్రిక విద్యనే ఆశ్రయించవచ్చా అని ప్రశ్నించగా అది శైతాన్ కార్యమని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు జవాబిచ్చారు. దీన్ని అబూ దావూద్ పేర్కొన్నారు. షిర్క్ భావం లేని పరిశుద్ధ పదాలు ఉచ్చరించి వాటిని రోగులపై ఊది వైద్యం చేయవచ్చు. ఔఫ్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు, ఇస్లాంకు మునుపు అజ్ఞాన కాలంలో కొన్ని దువాలు పఠించి రోగులపై ఊదేవారు. వాటి గురించి తమ అభిప్రాయం ఏమిటి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ప్రశ్నించగా ఆ దువాలు నాకు వినిపించమండి అన్నారు. అంటే ఆ దువాలు నాకు వినిపించండి అన్నారు. తర్వాత ఇలా తెలిపారు, ఇటువంటి దువాలు పర్వాలేదు, కానీ షిర్క్ పదాలున్న మంత్రం నిషేధం. దీన్ని ముస్లిం పేర్కొన్నారు. షిర్క్తో కూడిన దువాలు, మంత్రాలు, తయత్తులు, తావీదులు అన్నీ ఇస్లాంలో నిషేధం. షిర్క్తో కూడిన పదాలు, మంత్రాల వల్ల బాధా విముక్తి, రోగ నివారణ కావచ్చు, కానీ అవి నిషేధమే. రోగ నివారణకై ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నేర్పిన దువాల ద్వారా ప్రార్థించి అవి క్రింద ఇవ్వబడుతున్నాయి. అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రజియల్లాహు అన్హు గారు ఇలా తెలిపారు, నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉపదేశిస్తుండగా విన్నాను, మంత్రకట్లు, తాయెత్తులు మొదలగునవి షిర్క్ కార్యాలు. అప్పుడు అబ్దుల్లా గారి భార్య జైనబ్ ఇలా పేర్కొన్నారు, ఏంటి మీరు ఇలా అంటున్నారు? నాకు కంటిలో చాలా నొప్పి ఉండేది. అప్పుడు నేనొక యూదుని వద్దకు వెళ్ళాను. ఆయన మంత్రం చదివి ఊదాడు. నా బాధ తగ్గిపోయింది. అప్పుడు అబ్దుల్లా ఇలా అన్నారు, నీ కంటిలో బాధ అది శైతాన్ పని. వాడు తన చేతితో నీ కంటిని పొడిచేవాడు. ఎప్పుడైతే యూదుడు మంత్రం చదివేవాడో వాడు బాధించడం మానేశాడు. జైనబ్ దానికి బదులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన దుఆ చదివితే అది నీకెంతో మేలు కలిగించేది అని అన్నారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మందలించడానికి ఈ దుఆ చదివేవారు. అజ్హాబిల్ బాసా రబ్బన్నాసి వష్ఫి అంత షాఫీ లా షిఫా ఇల్లా షిఫాఉక షిఫాఅన్ లా యుగాదిరు సఖమన్. అజ్హాబిల్ బాసా రబ్బన్నాసి వష్ఫి అంత షాఫీ లా షిఫా ఇల్లా షిఫాఉక షిఫాఅన్ లా యుగాదిరు సఖమన్. అల్బానీ గారి సహీహ్ అబూ దావూద్. మిత్రులారా, ఈ విధంగా మనము ఇస్లాం ఆదేశాల ప్రకారం జీవించాలి. మరియు ఖురాన్ హదీసుల అంటే ఖురాన్ మరియు సున్నతుల ప్రకారం వాటిని ఆచరిస్తూ జీవించాలి. ఇదే తీర్పు దినం నాడు మనకు సాఫల్యం తెచ్చిపెడుతుంది. అల్లాహు తాలా మనందరికీ తీర్పు దినం నాడు సాఫల్యం పొందే భాగ్యం ప్రసాదించుగాక. ఆ తరువాత స్వర్గంలోనికి ప్రవేశించే భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.